ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఏ పార్టీలోనైనా అధిష్టానం కన్నెర్ర చేస్తే నాయకులు భయపడతారు, సైలెంట్ అయిపోతారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. వివరణ అడిగిన అధిష్టానానికే ఒక ఎమ్మెల్యే సూటి ప్రశ్నలతో చుక్కలు చూపుతున్నాడు. ఆయనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బోండా ఉమామహేశ్వరరావు. సాధారణంగా ఒక తప్పు చేస్తే వివరణ అనేది అడుగుతుంటారు, కానీ ఒక ఆత్మీయ పలకరింపు ఇప్పుడు టీడీపీలో అతిపెద్ద దుమారానికి దారితీసింది. వైసీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకుంటున్నారంటూ బోండా ఉమాపై సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను ఆదేశించడం జరిగిందట. దీంతో ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. బోండా ఉమా వెనక్కి తగ్గడమే లేదు. అసలు పైగా చంద్రబాబుకే నేరుగా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? బోండా ఉమా చేసిన తప్పేంటి? ఇటీవల ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభ జరిగింది. ఆ సభకు బోండా ఉమామహేశ్వరరావు కూడా హాజరయ్యారు. అక్కడ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు అక్కడ ఎదురయ్యాడట బోండా ఉమాకు. కేవలం ఒక తోటి రాజకీయ నాయకుడిగా మర్యాదపూర్వకంగా పలకరింపు జరిగింది, అంతే. దానికే టీడీపీ హైకమాండ్ ఇప్పుడు గుర్రుగా ఫైర్ అయిపోయింది. కానీ బోండా ఉమా వర్షన్ వేరేలా ఉంది. నేను వెళ్ళింది వైసీపీ నాయకులు పెట్టిన సభకు కాదు, మన కూటమిలోని జనసేన పార్టీ మాజీ నాయకుడు దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్ళాను. ఆ సభకు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వస్తే ఎదురుపడినప్పుడు నవ్వి పలకరిస్తే అందులో తప్పేముంది అని బోండా ఉమా సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అధిష్టానం. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యలేదని, ఒకవేళ నన్ను వివరణ అడిగితే అసలు నిజాలేంటో కక్కేస్తానని ఆయన ఒక ఓపెన్ వార్నింగ్ లాంటి సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడే బోండా ఉమా ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. నన్ను తప్పుపడుతున్న అధిష్టానం మరి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల సంగతి ఏమిటి అని నిలదీశారు. అవును, నేను ఇదే నెల 20వ తేదీన వైసీపీ నేత జక్కంపూడి రాజా స్వయంగా ముద్రగడ్డ సంతాప సభకు నిర్వహించారు. ఆ సభకు సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ, అలాగే వంగవీటి రాధా కూడా అక్కడికి వెళ్లారు కదా. నేను కేవలం పలకరిస్తేనే ఇంత రాద్ధాంతం చేస్తున్న అధిష్టానం మరి నేరుగా వైసీపీ నాయకుడు పెట్టిన సభకే వెళ్లిన జ్యోతుల నెహ్రూను వంగవీటి రాధాను వివరణ అడిగే సాహసం చేస్తుందా, వాళ్ళకు నోటీసులు ఇస్తుందా అంటూ బోండా ఉమా లాజిక్ తో కొట్టారు. ఎస్, ఇప్పుడు ఉంది అసలు నిప్పు. నిజానికి వంగవీటి రాధా ఈ 2 ఏళ్లలో చాలా సార్లు వైసీపీ నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పులు లేని కోపం ఇప్పుడు నా మీద ఎందుకు? నేను సాఫ్ట్ టార్గెట్ దొరికానన్నా అన్నది ఉమా అంతరంగం. వాళ్ళ జోలికి వెళ్తే పార్టీ తట్టుకోలేదన్న భయం టీడీపీకి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేస్తున్న దానికి, ఆయన ఆచరించే విధానానికి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అని కూడా మొత్తం దారుణమే. సాధారణంగా ముద్రగడ గారి పద్మనాభం గారి సంస్కరణ సభకు వెళ్తే అక్కడ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కలిస్తే బాగున్నారా అని మాట్లాడుకోవడం సర్వసాధారణం. రాజకీయాల్లో ఇలాగే ఉండాలని కూడా పైన గొప్పలు చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడినందుకు వివరణ ఎట్లా అడుగుతున్నారు? పోనీ నన్ను వివరణ అడుగుతున్నారు. మరి జ్యోతుల నెహ్రూ పరిస్థితి ఏమిటి? వంగవీటి రాధా లాంటి వ్యక్తులు వైసీపీ నాయకులు పెట్టిన సభకే పోతున్నారు కదా, మరి మీరేమంటారు దాన్ని అంటూ కూడా నేరుగా యుద్ధం ప్రకటించారు. బోండా ఉమా ఈ మధ్య ఒకటే మాట అన్నారు. 2019 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని టీడీపీ సైలెంట్ గా తీసుకోవడం వల్లే మనం ఘోరంగా ఓడిపోయామని గతంలో 2019 ఎన్నికల్లో అన్నారు. ఈ మాట చంద్రబాబు నాయుడు గారికి కూడా అస్సలు మింగుడు పడడం లేదట. ఒక సామాజిక వర్గం వల్లే గెలుపోటములు డిసైడ్ అవుతాయన్న క్రెడిట్ ఇవ్వడానికి పార్టీ అస్సలు ఇష్టపడడం లేదు. పైగా పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతారు అని బోండా ఉమా ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మాట. అందుకే ఈ నోటీసుల నాటకం తెరపైకి వచ్చిందనేదే టాపిక్. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడు చేయాలి. అవసరం లేని దాంట్లో వేలు పెడితే అధిష్టానానికి చురుగులు అంటిస్తాము అనే దానికి కూడా అందరూ కూడా ఇప్పుడు ఉమా లాంటి వాళ్ళు తయారవుతున్నారు కూటమి. మనం స్టాండర్డ్గా ఉంటే పక్కోడిని ప్రశ్నిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం చేసేవే అస్టాండర్డ్గా ఉండవు. ఫస్ట్ స్టాండర్డ్ తప్పి మనం చేస్తాము, మళ్ళీ పక్కవాడి స్టాండర్డ్లను ప్రశ్నిస్తానంటే కుదరదు. ఇలాగే ఉంటుంది. పాయింట్ పట్టుకొని విసురుతారు. జాగ్రత్త. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి చేయండి.